తవ్వే కొద్దీ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన పాపాలు బయట పడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా గత 3 రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్తో జగన్ రెడ్డి ఒక దొంగ, ఒక ద్రోహి, ఒక పిరికి గొడ్డు అని రుజువులతో సహా నిరూపితమైంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది ఎలాగో పరిశీలిద్దాం. ముందుగా జగన్ రెడ్డి ఒక దొంగ ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఇక్కడ కనబడుతున్న ఫోటోలు చూడండి. ఏపీ సెక్రటేరియట్ సెట్టింగ్ను తన తాడేపల్లి ప్యాలెస్లోనే వేయించుకున్నాడు జగన్ రెడ్డి. ఇందుకు గాను సెక్రటేరియట్లోని ఫర్నిచర్ అంతా కూడా దొబ్బుకు వచ్చి తన ఇంట్లోనే పెట్టించుకుని సీఎం పదవి నుండి దిగిపోయాక కూడా ఇంకా సెక్రటేరియట్కు అప్పచెప్పలేదు. అయితే తాజాగా ఈ విషయం బయటపడడంతో డబ్బులు ఇచ్చేస్తాం అని జగన్ టీం ఏదో నాటకాలు ఆడుతోంది. ఏదేమైనప్పటికీ జగన్ రెడ్డిని ఫర్నిచర్ దొంగ అని ముద్దుగా పిలుస్తున్నారు ప్రజలు. ఇప్పుడు జగన్ రెడ్డి ద్రోహి ఎలా అయ్యాడో విశ్లేషిద్దాం. ఇక్కడ కనబడుతున్నది జగన్ రెడ్డి ఋషికొండను బోడిగుండు చేసి కట్టుకున్న అందమైన 500 కోట్ల రూపాయల ప్యాలెస్. తను సీఎంగా కొనసాగుతూ ఉన్నంతకాలం పేద అరుపులు అరుస్తూ ఎంప్లాయీస్కి టైంకు జీతాలు ఇవ్వకుండా వారి పీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అడ్డంగా నొక్కేసి సంక్షేమం పేరుతో కేవలం 1-2 వర్గాలకి ఆ సొమ్ముని పంచి మిగిలిన సొమ్ముని ఇలా విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకోవడానికి ఉపయోగించాడు జగన్ రెడ్డి. కేవలం ఉద్యోగస్తులనే కాదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కల్పించకుండా వారిని కూడా మోసం చేసి మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, అన్ని రకాల మాఫియాలతోటి జగన్ రెడ్డి అతడి మంత్రివర్గం ఇష్టానుసారం అవినీతికి పాల్పడ్డారు. ఎన్నో స్కాములకు సూత్రధారులుగా నిలిచారు. ఇక ఈ ప్యాలెస్లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెడ్రూమ్ ప్రక్కనే స్పా ఉండడం. అంటే జగన్ రెడ్డి ఎవరి చేత మసాజ్ చేయించుకుంటాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇకపోతే ఇంతటి విలాసవంతమైన ప్యాలెస్ని చూసి నివ్వెరపోయిన ప్రజలు జగన్ రెడ్డిని ప్రజాద్రోహి అని పిలుస్తున్నారు. ఇక ముచ్చటగా 3వ అంశం జగన్ రెడ్డి పిరికి గొడ్డు ఎలా అయ్యాడు అనేది. ముందుగా గొడ్లకు క్షమాపణ చెప్పుకోవాలి. అవి పిరికివి కాదు, అవి సాధు స్వభావం కలవి. అయినప్పటికీ ఒక ఫ్రేజ్ ఉంది కాబట్టి, కాస్త ఇంటెన్స్గా ఉంటుంది కాబట్టి వాటి ప్రస్తావన ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఇకపోతే జగన్ రెడ్డి పిరికితనం గురించి ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిందే. పరదాలు కప్పుకుని పబ్లిక్గా పర్యటనలు చేస్తూ ఉంటాడు జగన్ రెడ్డి. అయితే అది పాత విషయం. మనం ఇప్పుడు ప్రస్తుతం గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చర్చించుకుంటున్నాం. ఇక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. ఈ ఫోటోను మనం గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా చూడలేదు, కాదు చూడనివ్వలేదు. ఇదే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్. ఆ ప్రహరీ చూసారా ఎంత ఎత్తుగా ఉందో? ఇంత ఎత్తుగా ఉన్న ప్రహరీలు కేవలం జైళ్లకు మాత్రమే ఉంటాయి. అంటే తీహార్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, చర్లపల్లి జైలు వగైరా వగైరా అన్నమాట. దాదాపు 30 అడుగుల ఎత్తులో కనబడుతున్న ఆకుపచ్చటి ఐరన్ గ్రిల్స్ను కట్టించుకున్నాడు జగన్ రెడ్డి. ఇందుకు గాను ప్రభుత్వ సొమ్ము $3,25,00,000 రూపాయలను ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఇంత ఎత్తైన ప్రహరీ చూసి ఆశ్చర్యపోతున్నారు. నీకు ఇంత భయమేంటి, ఇంత పిరికి గొడ్డువా జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలంతా. ఆల్ టుగెదర్ గత 3 రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్ దృష్ట్యా జగన్ రెడ్డి ఒక దొంగ, ఒక ద్రోహి, ఒక పిరికి గొడ్డు అనే ఈ విశ్లేషణకు జస్టిఫికేషన్ వచ్చినట్లేగా.